ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక గోల్ ఉంటుంది, ఓకేనా? ఆ గోల్ని సాధించాలి అంటే శ్రమ అవసరం, సమయం అవసరం, పట్టుదల అవసరం. ఏదైతే మనకు టార్గెట్ ఉందో దాన్ని మనం రీచ్ కావాలనుకుంటున్నామో దానికోసం శ్రద్ధాభక్తి అవసరం. అప్పుడే మనం దాన్ని రీచ్ కాగలం. అలాంటి వాళ్ళు మన దేశంలో, ప్రపంచంలో రోల్ మోడల్స్గా ఉంటారు. రోల్ మోడల్స్ అంటే ఆదర్శంగా తీసుకోవడం. ఏ వ్యక్తిని అయితే గొప్పతనాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆ దారిలో నడుస్తామో ఆ వ్యక్తిని ఏమంటారు? రోల్ మోడల్ అంటారు. అయితే నేను ఈరోజు చెప్పబోయే ఒక రోల్ మోడల్ మీరు ఎప్పుడు వినకుండొచ్చు అనుకుంటా. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్. ఎవరు? ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్. చూడండి, ఈరోజు ఈ వ్యక్తి గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. ఇతను స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా, ఓకే, సింగరాయకొండ మండలానికి సంబంధించి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అతను ఎదిగిన తర్వాత తండ్రి కూడా ఎక్స్పైర్ అయ్యారు. తర్వాత వాళ్ళ నానమ్మ వాళ్ళు పెంచడం జరిగింది. అయితే ఏంటి సార్ మనం ఇంతకన్నా ఇతని గురించి చెప్పుకోవాల్సింది ఏంటి? ఎంతోమంది ఐపీఎస్ ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటాం మనం. అయితే ఇతను 2012లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యడం జరిగింది. స్టేట్ పోలీస్లో 2012లో కానిస్టేబుల్ కావడం, 2013లో అతనికి పోస్టింగ్ అయింది. 2013లో పోస్టింగ్ అయిన తర్వాత అతను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సాధారణంగా మనం సాధారణంగా ఎవరైనా అనుకుంటారు, మీరు అరే పిల్లలు రోజు డ్రెస్ చేసుకొని పోతున్నారు, అరే భలే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయిలే, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడతారు. డిపార్ట్మెంట్ పర్పస్లో కూడా సీనియర్ అధికారులు కూడా ఎంతో అవమానిస్తుంటారు. అరే కానిస్టేబుల్ లెక్క ఉండు, అర్థమైందా, నీ లెవెల్ మర్చిపోకు, ఓ పెద్ద ఐపీఎస్ అయినట్టు ఫీల్ అవుతున్నాయండి, ఓ అప్పుడే టెస్ట్ రాష్ట్రంలో పాస్ అయినా అయిపోయిందా అనేటువంటి క్రిటిసైజ్ లేడోళ్ళు కూడా చేస్తుంటారు. అలాంటప్పుడు ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఏ గోల్ అయితే రీచ్ కావాలనుకుంటాడో నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం అనేది ఉండకూడదు. పట్టాల్సిందే, కసి పెంచుకోవాలి. ఇన్ని అవమానాలకు నేను బుద్ధి చెప్తా అనే విధంగా తయారు కావాలి. అప్పుడే మన గోల్ రీచ్ కాగలుగుతాం. అయితే కానిస్టేబుల్గా ఉన్న అతను సివిల్ ఎగ్జామ్కు గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ఉద్యోగంలో విధిలో ఉన్నప్పుడు సమయం కావాలి. ఏ మాత్రం సమయం దొరికినా సరే, డ్యూటీ అయిపోయిన తర్వాత సమయం దొరికితే ఆ సమయాన్ని పుస్తకాలు చదవడం కోసం ఆయన సమయాన్ని వెచ్చించిండు. చాలామంది అధికారులు ఎప్పుడైనా ఒక్కొక్కసారి అధికారులు అంటారు, ఓ వస్తున్నారు ఐపీఎస్ సార్ వస్తున్నారు, అందరు చూసాడయా, రిపోర్ట్ చేయండియా అని ఈ విధంగా కూడా అవమానించారు అతను సీనియర్ అధికారులు. ఎవరైతే అతను ఏ పోలీస్ స్టేషన్లో పనిచేసిండో, ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కూడా 1 సంవత్సరం పాటు ఇతను పనిచేశాడు. రోజు పరేడ్కి పోవాల్సి వస్తుంది, శుక్రవారం పరేడ్ పోవాల్సి వస్తుంది. ఆ టైంలో కూడా 1 నిమిషం లేట్ అయిందనుకో, సీనియర్ అధికారి సిఐ గారికి ఉంటారు కదా, అతను కూడా ఈ కానిస్టేబుల్ని ఉదయ కృష్ణారెడ్డి గారిని అవమానించడం జరిగింది. ఓ ఐపీఎస్ సార్ వస్తున్నారయ్యా, అది ఇది అన్నారు. అంటే చాలామంది ఏం చేస్తారు జీవితంలో అవమానాలకు ఫీల్ అయితే నేను ఇంకా ముందు వెళ్ళలేమో అనుకుంటారు. కానీ ఏదైనా సరే ఈ అవమానాలకు నేను చెప్పాలి. ఏ అధికారికైతే నేను సైల్యూట్ చేస్తున్నానో ఆ అధికారులతో నేను సైల్యూట్ చేయించుకునే స్థితికి ఎదగాలని చెప్పి కసి అతనిలో పెరిగిపోయి మళ్ళీ అతను ఏం చేసాడు, 2018 వరకు సర్వీస్ చేసిండు. ఎప్పుడు 2012లో భర్తీ అయ్యాడు, 2013లో ట్రైనింగ్ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోయాడు, 2018 వరకు సర్వీస్ చేశాడు. 2018 వరకు సర్వీస్ చేసిన సర్వీస్ పీరియడ్ అంతా 5 ఇయర్స్ సర్వీస్ చేసిన అతను తన ఉద్యోగాన్ని వదిలిపెట్టేసాడు జరిగింది కానిస్టేబుల్గా. ఎందుకంటే అంత టైం ఇయ్యారు కదా. అతను మన 2018 తర్వాత ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏమైతే కోచింగ్ సెంటర్ ఉన్నాయో తెలుసుకొని, ఏ బుక్స్ చదువుకోవాలో తెలుసుకొని చాలా కష్టపడి చదువుకొని ప్రిలిమ్ ఎగ్జామ్ పాస్ కావడం జరిగింది. తర్వాత అతను ఐపీఎస్గా ఎదగడం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత ఒక కానిస్టేబుల్ ఒక ఐపీఎస్ కావడం. రైతు బిడ్డ ప్రధానమంత్రి కాగలడా? పట్టుదల ఉంటే కాగలడు. అర్థమైందా? రిక్షా తక్కువ వాడి కొడుకు ఐఏఎస్ కాలేడా? ఆటో నడిపే వాడి కొడుకు ఐఏఎస్ కాలేడా? ఎక్కడ కావాలి? ఎకనామిక్ కంట్రోల్కి ప్రాబ్లం వస్తుంది, ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లమ్స్. కానీ అతని ఫ్రెండ్స్, తోటి కానిస్టేబుల్స్ అతను సహాయం చేసింది. అంటే అతనిలో ఉన్న పట్టుదల ఉంటేనే కదా. ఎవరికైనా లైఫ్లో
ఒక లక్ష్యం, ఒక సిద్ధాంతం, ఒక పట్టుదల అనేది ఉంటే అతన్ని ప్రోత్సహించడానికి ఎంతోమంది అయినా ముందుకు రావడానికి సిద్ధపడతారు. కానీ మనలో ఆ పట్టుదల లేకుంటే మనం ఆ స్థాయికి ఎదగగలమా? ఇతను ఒక కానిస్టేబుల్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు అంటే ఎంత గర్వంగా ఉంటుంది. అతను ఒక రైతు బిడ్డ, ఒక ఫార్మర్ కొడుకు. అదేవిధంగా జీవితంలో మనకు కూడా నేను అగ్నివీర్ ఆర్మీ ఉద్యోగం సంపాదించాను, నేను ఒక నేవీ సంపాదించాను, ఒక కానిస్టేబుల్గా కావాలి, నేను పలానా నేర్చుకోవాలి అనే పట్టుదల మనకు ఉంటే అది తప్పకుండా సాధించగలం. దానికి మనం సమయం వెచ్చించాలి. దాన్ని మనం ఏం చేయాలి? సమయం వెచ్చించాలి. మన గోల్ అదే ఉండాలి, మైండ్ సెట్ అదే ఉండాలి. నేను ఆ స్థాయికి పోవాలన్నా ఎన్నో అవమానాలు ఎదురవుతుంటే మీరు ఉదయం పూట మీరు ఇంటికాడ స్కూటీ మీద వచ్చేటప్పుడు చాలామంది అంటారు పొద్దున్నే పోతున్నారు, చేస్తున్నారు, ఏమున్నది అనుకుంటారు. మీరు ఏదో ఒక రోజున ఎదిగినప్పుడు వాళ్ళే మీ ముందుకు వచ్చి నిలబడి నమస్కారం చేస్తారు. ఆ గౌరవం దొరుకుతుందా లేదా? అంటే అలాంటి కసి మనలో ఉండాలి. జీవితంలో ఏ వ్యక్తి అయినా ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి? గోల్ కావాలి. ఆ గోల్ కోసం ఏం కావాలి? ప్రయత్నం కావాలి. ప్రయత్నం చేయాలంటే ఏం కావాలి? సాధన కావాలి. దాని తర్వాత ఏమన్నా ఎలాంటి అవమానాలన్నా ఎదుర్కొనేటువంటి గుండె నిబ్బరం కావాలి, ఆత్మస్థైర్యం కావాలి. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళిన ఏ వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా గోల్ రీచ్ అవుతారు. ఓకే, ఈరోజు చెప్పుకోపోయినా చూడు, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? వ్యక్తి గురించి మనం ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలో ఈ వ్యక్తి ఒక ఎక్కడో సింగరాయకొండ మండలానికి చెంది ఒక కుగ్రామంలో ఉన్న ఈ వ్యక్తి యొక్క గొప్పతనం ఈరోజు మనం చెప్పుకున్నాం. అలాగే మన జీవితాలు కూడా ఎంతోమంది చెప్పుకునే విధంగా మనం తయారు కావాలి. మన జీవితాన్ని కూడా ఒక చరిత్రగా చెప్పుకునేటట్టు మనం తయారు కావాలి అంటే కష్టపడితే సాధ్యమే కదా. శ్రమిస్తే ఏదైనా సాధ్యమే. అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? కళలు కనండి, కళలు సాకారం చేసుకోవాలి. అంటే కళలు కంటేనే సరిపోదు, కళలు సాకారం చేసుకోవడానికి మనం సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. చేస్తే మన కళలు సాకారం కంపల్సరీ అవుతాయి, అచీవ్మెంట్ వస్తుంది, సక్సెస్ఫుల్ కలిగిన నాడు మనకు జీవితంలో ఉండే ఆనందం ఎంతో ఉంటుంది కదా సార్. కొన్ని వేల కోట్లు ఆస్తులు ఉన్నవాడికి కూడా అంత ఆనందం ఉండదు. సక్సెస్ఫుల్ సాధించిన ఆ వ్యక్తికి ఆత్మసంతృప్తి ఎంత గొప్పగా ఉంటుంది. మన చరిత్రలు కూడా ఒక రోజున ఈ విధంగా బోర్డు మీద చెప్పుకునే స్థాయికి మనం ఎదగాలి కదా. అర్థమైందా? చాలా మందికి చాలా టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకునే రోజు కంపల్సరీ మనం ఆ స్థాయికి ఎదగడం కంపల్సరీ ఎదుగుతాం. కానీ కాస్త టైం పడుతుంది. ఈయన 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు కదా. అతనికి ఎగ్జామ్ టైంకి పోవడానికి కూడా సమయం ఇచ్చినో కూడా లేదో కదా. అతను ఉద్యోగం రాజీనామా చేయడానికి కారణమైంది సమయం దొరకకపోవడమే కదా. అధికారులు అతనికి సహకరించకపోవడమే కదా. అందుకే కదా, ఒకవేళ డిపార్ట్మెంట్ వారు కూడా అతనుకున్న టాలెంట్ని ప్రోత్సహించి ఉంటే ఈరోజు ఆ అధికారులందరినీ ఇతను గుర్తు చేసుకునేవాడు. ఫస్ట్ వాళ్ళని పోయి కలిసేవాడు కదా. అందుకోసమే మనం ఎప్పుడు కానీ ఎవరిని కానీ చులకన చేయకూడదు, ఎవరిని లే డౌన్ చేయకూడదు. ఎవరు ఏ టాలెంట్ ఉందో, అవునా కదా. ఒక వ్యక్తి మనకు చెప్పిన, మన ఫ్రెండ్సే కానీ మన కుటుంబ సభ్యులే కానీ నాకు ఇది కావాలి అనుకుంటున్నాను, అతన్ని ప్రోత్సహిద్దాం. ఏదో ఒక రోజున ఆ స్థాయికి ఎదుగుతారు కంపల్సరీ. అంతేకాని నీ వల్ల ఇది కాదు, అది కాదు, ఏమైతే మనకున్న స్తోమత ఇదే కదా అని ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదు. అలా చెయ్యేస్తే ఐకమత్యంతో ఆ వ్యక్తిని మనం ముందుకు తీసుకోవచ్చు. ఆ రోజున అతని యొక్క సక్సెస్ఫుల్ కారకులు ఎవరైతారు? సపోర్టింగ్ మెంబర్స్ అవుతారు కదా. ఈ రోజున ఇతను సక్సెస్ అయ్యడానికి ఇతను తోటి కానిస్టేబుల్ సాయం చేసిరా లేదా? చేసారు కదా. చేసినప్పుడు మరి ఆ వ్యక్తి ఒక కానిస్టేబుల్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావడం అంటే అతను ఉన్న పట్టుదల, ఒక లక్ష్యం అనేది అతను ఆ స్థాయికి తీసుకొచ్చింది. అందుకోసం ఈరోజు చెప్పుకున్న ఈ విషయము రేపు మన జీవితాలు కూడా చెప్పుకోవాలి. కేవలం ఒక ఉద్యోగం వచ్చింది ఇంతతో స్థిరపడిపోదామనే ఆలోచన మనకు రావద్దు. ఇంకా నేను ఎదగాలంటే ఏం చేయాలి? మంచిగా చదువుకోవాలి, సమయం ఉన్నదాన్ని చదువుకోవాలి, మనం ఉన్నటువంటి ప్రవర్తనలో మార్పు రావాలి, ముందుకెళ్ళాలి. 5 సంవత్సరాలు ఒక కానిస్టేబుల్, 5 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్ అయిందంటే ఎంతమంది అధికారులకు అతను సైల్యూట్ చేసిండో అంతమంది అధికారులతో అతను సైల్యూట్ చేయించుకునే స్థాయికి ఎదిగిండు. అది రోల్ మోడల్ అంటే అది ఏ వ్యక్తిని అయితే ఆదర్శంగా తీసుకుంటాం అది. దీన్ని కూడా ఉదయ కృష్ణారెడ్డి మీకు ఒక ఆదర్శం. యూనిఫామ్ సర్వీస్లలో మీరు ఒక ఆదర్శం. ఎంతోమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం లేదు. కానీ ఈ అధికారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు మాట్లాడుకున్నాం? స్థాయి ఎక్కడ? ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ కావాలంటే తర్వాత హవల్దార్ అవుతాడు, హవల్దార్ నుంచి ఏఎస్ఐ నుంచి ఎస్ఐ నుంచి సిఐ, ఈ విధంగా పొజిషన్ చేంజ్ అవుతాడు. కానీ పట్టుదలతోటి 5 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఇతను ఐపీఎస్ గ్రూప్ 1కు సెలక్షన్ కావడం, అందులో 350 ర్యాంక్, 350 ర్యాంకు, దేశం లెవెల్లో 350 ర్యాంకు సాధించాలంటే
ఎంత ప్రౌడ్, ఎంత కష్టపడి ఉండాలి అతను, ఎన్ని బుక్స్ చదివి ఉండాలి, ఎన్ని కోచింగ్ సెంటర్లకు వెంట తిరగాలి, ఎంతమంది సలహాలు తీసుకుండొచ్చు కదా. మనం కూడా లైఫ్ ముందుకు వెళ్ళాలంటే కొంతమంది గైడ్లైన్ తీసుకోవాల్సి వస్తుంది. మన యొక్క పర్ఫార్మర్ని ఎదుటి వాళ్ళ ముందు పెట్టాల్సి వస్తుంది, శ్రమించాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే ఏ విద్యార్థి అయినా సరే, నేను అయ్యో నన్ను ఇంతమంది అవమానిస్తున్నారు అని మన మనసును చిన్న చేసుకోవచ్చు, కసి పెంచుకోవాలి, పని చేయడానికి కసి పెంచుకోవాలి. ఏ వ్యక్తి అయితే ఈరోజు నన్ను అవమానించిందో నేను నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి నా చేతులెత్తి నమస్కరించాలి అనే స్థాయికి మనం ఎదగాలి. ఒకసారి ఉదయ కృష్ణారెడ్డి యొక్క శ్రమకు, వారు పడ్డ కష్టానికి, వారిలో ఉన్నటువంటి సాధన ప్రయత్నానికి ఒకసారి మనందరం వారికి ఒకసారి సెల్యూట్ చేసుకుంటాం కదా. ఇలాంటి వ్యక్తి మీకు జీవితంలో దీన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా నెక్స్ట్ యూనిఫారం సర్వీస్లలో తప్పనిసరిగా ఈ స్థాయికి ఎదిగే విధంగా ప్రయత్నం చేయండి. ఓకే, మీరుకున్న ఎడ్యుకేషన్ దాన్ని బట్టి స్టడీ కూడా ఆపకండి. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు. ఓకే, ఒకసారి ఉదయ కృష్ణారెడ్డి గారికి మనం అందరం ఐపీఎస్ గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. వారు చేసినటువంటి ఎంతోమంది విద్యార్థులకు రోల్ మోడల్గా ఈరోజు నిలిచిపోయినందుకు, వారు పడ్డ శ్రమకు జై హింద్. గట్టి చెప్పండి, జై హింద్. ఉదయ కృష్ణారెడ్డి గారికి జై హింద్. ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి గారికి జై హింద్. భారత్ మాతాకి జై.